వ్యాక్సిన్లు వేసినాక గడ్డ అయింది, నెక్స్ట్ ఏం చేయాలి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ 16-14 వీక్స్ అండ్ 1.5 ఇయర్కి వేసే గవర్నమెంట్ వ్యాక్సిన్లల్లో ఇట్లా గడ్డలు అవుతుంటాయి కొంతమందికి. సో ఈ గడ్డలకి తడిగుడ్డ చుట్టమని ఒకళ్ళేమో ఐస్ పెట్టమంటారు, ఇంకొకరు వేడితో కాపమంటారు, ఇంకొకరు పారాసెటమాల్ పోయమంటారు, ఇంకొకరు ఏదో క్రీమ్ రుద్దమంటారు. మరి ఇవన్నిట్లలో ఏది కరెక్ట్ అంటారు? మాది ఇప్పుడు ఏం చేయాలో కరెక్ట్ ముచ్చట చెప్తుంది. మీది ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఇంజెక్షన్ వేసినాక అక్కడ రుద్దొద్దు. మస్తు మందికి రుద్దుడు అలవాటు ఉంటుంది. ఒకటే అడుగుతుంటారు మమ్మల్ని కూడా, సార్ వ్యాక్సిన్ వేయగానే రుద్దనా అని. అట్లా రుద్దడం వల్ల ఆల్రెడీ నొప్పి ఉన్న మజిల్ని ఇంకా ఇరిటేట్ చేస్తుంది, నొప్పి వాపు ఎక్కువ అవ్వచ్చు అన్నట్టు. కాబట్టి మీరు ఇంజెక్షన్ ప్లేస్ని ఎటువంటి రిపేర్లు చేయనక్కర్లేదు, అట్లనే వదిలేయండి. నెక్స్ట్ ఎటువంటి క్రీమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆ థ్రాంబోఫ్లెబ్ ఆయింట్మెంట్ తెచ్చుకొని రుద్దుకుంటా అంటారు. ఆ ఆయింట్మెంట్ ఐవీ క్యాన్లో పెట్టినప్పుడు అయ్యే రియాక్షన్స్కి మాత్రమే పనిచేస్తుంది, కానీ ఇట్లా వ్యాక్సిన్ వేసినాక అయ్యే రియాక్షన్కి పనిచేయదు. సో ఊకే పైసలు వేస్ట్ చేయకండి ఆ పని చేయని క్రీమ్స్ మీద. మరి వ్యాక్సిన్ వేసినాక గడ్డ అవ్వక ముందే పారాసెటమాల్ వేయచ్చా అంటే అట్లా కూడా వేయొద్దు. పారాసెటమాల్ ఫీవర్ వస్తే వేయండి, ఆర్ బేబీ ఎక్కువ ఏడుచుకుంటా ఇబ్బంది పడితే మాత్రమే వేయండి. నెక్స్ట్ ఐస్ పెట్టచ్చు అంటే ఐస్ కూడా పెట్టొద్దు. షాక్ అయింది కదా, అందరు ఐస్ పెట్టమంటే నేను వద్దంటానని చెప్తా, మళ్ళీ వినండి. ఐస్ డైరెక్ట్గా స్కిన్కి పెట్టొద్దు. ఏదైనా ఇన్నే క్లాత్ ఉంటే కింద పడ్డది, ఈ క్లాత్లో చుట్టి ఇట్లా పెట్టి అద్దాలి. ఆరెల్స్ మీ చేతులకి ఐస్ రుద్దుకొని మీ చెయ్యి అక్కడ పెట్టి ఉద్దాలి, కానీ డైరెక్ట్ స్కిన్ మీద ఐస్ పెట్టద్దు. మరి వేడితో కాపచ్చా అంటే ఎస్, వేడితో కూడా కాపొచ్చు. కాకపోతే వ్యాక్సిన్ వేసినాక ఫస్ట్ 2 to 3 days మాత్రం ఐస్ ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత కావాల్స్తే వేడి దాంతో కంప్రెషన్ పెట్టుకోవచ్చు. ఎట్లా చేయాలంటే ఆ దొడ్డు ఉప్పు కానీ లేకపోతే వేడి అన్నం కానీ క్లాత్లో వేసి దానితో కంప్రెషన్ చేసుకోవాలి. అసలు ఈ కంప్రెషన్లో ఎంతసేపు చేయాలి అంటే 10 to 15 minutes డైలీ 3 to 4 times వేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం వ్యాక్సిన్ వేసినాక అయిన గడ్డలు వాటికవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకుండా సైజు పెరుగుతుందంటే మాత్రం మీ పీడియాట్రిషియన్ని కలవండి. ఇంకేమన్నా ఈ వ్యాక్సిన్ రియాక్షన్స్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కమెంట్స్లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.